ఓం ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భుజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయః. Somebody entering after the class time is highly irritating. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. 74వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణం 14 కారికలను చూసి ఉన్నాం. ఈనాడు 15వ కారికను చూస్తాం. తరువాత ఒక సమ్మరీలాగా ఇంతవరకు జరిగినది కూడా చెప్పుకుంటాం. చిన్న రీక్యాప్. ప్రత్యభిజ్ఞ. భేదాన్ కోవైతేషాం వికల్పకః. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ఈ నానాత్వాన్ని ఎవరు కల్పిస్తున్నారు? కహ ఏతాన్ బుధ్యతే. ఎవరు అనుభవిస్తున్నారు? స్మృతి జ్ఞానయోః. ఈ స్వప్న జాగృతులకు కహ ఆలంబనం. ఎవరు ఆలంబనం? సోపాధిక సాక్షి చైతన్యమేవ వికల్పయతే వికల్పయతే చ బుధ్యతే. సోపాధిక సాక్షి చైతన్యమే వికల్పములను చేసి ప్రొజెక్ట్ చేస్తోంది, అదే అనుభవిస్తుంది. ఎలాగా? స్వయం స్వమాయయా స్వం ఆత్మానం ఆత్మోదేవః ఆత్మని ఏవ భేదాకారం వికల్పయతి స్వయం ఏవ చ తాన్ బుధ్యతే భేదాన్ న అన్యః అస్తి జ్ఞానస్మృత్యాశ్రయః ఇది వేదాంత నిశ్చయః. వికరోతి ఏమిటంటే వికరోతి అపరాన్ భావాన్. వికరోతి నానాకరోతి అపరాన్ లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్. అంతేనా? అపరాన్ లౌకికాన్ కాకుండా
ఇంకా శాస్త్రీయమైనటువంటి వాటిని కూడా. నియతాంచ పృథ్వీన్ అనియతాన్ కల్పనాకాలాన్ బహితశ్చ సన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్. ప్రభు వికరోతి. ఎవరా ప్రభువు? ఈశ్వరుడు, సోపాధిక ఆత్మ. ఏమిటేమిటి? అపరములు, శాస్త్రీయములు, నియతములు, అనియతములు అనే సకల సృష్టి జాతాన్ని ఆయనే వికరోతి. చిత్త పరిచ్ఛేద్యత్వం, అన్యోన్య పరిచ్ఛేద్యత్వం అని, స్వప్నం చిత్త పరిచ్ఛేద్యమని, బా తర్వాత జాగ్రత్త బహిః ప్రజ్ఞాని బహిష్ప్రజ్ఞాని, అన్యోన్య పరిచ్ఛేద్యత్వం అని, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేటటువంటి డిఫరెన్షియేషను పైకి కనిపిస్తున్నా, world has objective experience at two times, experience time and the non-experience time. Even then, what is the conclusion? Swapna anubhavas appear to be different from the Jagrat anubhavas, because Swapna anubhavamuలు చిత్త పరిచ్ఛేద్యము లోపల ఉన్నాయి. వేరేస్ జాగ్రత్త అనుభవములు ద్వయకాలములు, అంటే ఎక్స్పీరియన్స్ టైము, నాన్ ఎక్స్పీరియన్స్ టైము. అంటే మనస్సులో చిత్తకాలమునందు భాషించే స్వాప్నిక అనుభవాలైనా, లేక బాహ్యజ ద్వయకాల జాగ్రత్తలో అనుభవం అవుతున్న బయటనున్నటువంటి వేదకాల పదార్థములు కూడా అన్నీ మిథ్యయే. ఎందుకు? కల్పితా ఏవ తే సర్వే. తే సర్వే కల్పితా ఏవ. ఇవన్నీ కల్పితములే. ఈ అంతః బహిః అనే వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఆ విధంగా వ్యత్యాసాలను ఒప్పుకుంటూ లోపల ఉన్నటువంటి ఏకత్వాన్ని చెప్పడము అభ్యుపదయవాదము అంటూ చెప్తారు. మనం చెప్పుకున్నాం. In spite of the subjective and objective differences, both are kalpita eva sarve. Chittakalah vedhanam te dvayakalah are all mithya. Why? Because of drishyatvam, anityatvam, karyatvam. Swapna prapancha is only pratyakshakala, that is only abhignya. Jagrat prapancha is pratyakshakala as well as pratyabhignya. అంటే ప్రత్యక్ష కాలంలో ఉండేది అభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ అంటే పరోక్ష కాలంలో మళ్ళీ తిరిగి తిరిగి తెలుసుకునేది ప్రత్యభిజ్ఞ. కాగ్నిషన్ అండ్ రికాగ్నిషన్ టు ద్వయకాలా. బాహ్యో ద్వయకాలత్వ విశేష అన్యహేతుక. చిత్తకాలము ద్వయకాలము అని చెప్పడానికి వేరే కారణము వేరేది లేదు. రెండు కూడా మిథ్యయే. అత్రపి జాగ్రత్తలో కూడా హి నిశ్చయంగా స్వప్న దృష్టాంత భవతి ఏవ. స్వప్నం వలె అది కూడా మిథ్యయే అయి ఉన్నది. స్వప్న కోణంలో స్వప్నాన్ని, జాగ్రత్త కోణంలో జాగ్రత్తని చూస్తే రెండూ ద్వయకాలములే. స్వప్న కోణంలో కూడా ఆబ్జెక్టివిటీ ఉంది, సబ్జెక్టివిటీ ఉంది. జాగ్రత్తలో కూడా ఆబ్జెక్టివిటీ ఉంది, సబ్జెక్టివిటీ ఉంది. స్వప్న కోణంలో ఉన్నటువంటి దృశ్యమైన ఆ కుక్క, మిత్రుడు, ఆ వీధి అనేటటువంటి వాటికి ఆబ్జెక్టివిటీ ఉంది. భయపడ్డము, పారిపోదాం అనుకునే సంకల్పము అనేవి మనసులో సబ్జెక్టివ్గా ఉన్నాయి. అలాగే జాగ్రత్త కోణంలో కూడా మనము ఎన్నో అనుభవాలు బయట ఆబ్జెక్టివ్గా చూస్తున్నా, సబ్జెక్టివ్గా ఫీల్ అవుతున్నటువంటి మనసులో ఉన్నటువంటి మనస్థితమైనటువంటి అనుభవాలు, లేక ఆకలి దప్పికలు, రాగద్వేషాలు, ఆనంద సుఖ దుఃఖాలు, ఇలాంటివన్నీ కూడా సబ్జెక్టివ్ కదా. సో దెర్ ఈస్ సబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ ఇన్ బోత్ ద స్వప్న యాజ్ వెల్ యాజ్ ఇన్ ద జాగ్రత్త. రెండూ కూడా ద్వయకాలములే. స్వప్నము ద్వయకాలము అని ఇప్పుడు నీవు నిరూపించాం కదా మీకు. కానీ మీరు స్వప్నం మిథ్యను ఒప్పుకున్నారు కదా పూర్వపక్షం వాళ్ళు. జాగ్రత్త కూడా ద్వయకాలము కాబట్టి జాగ్రత్త కూడా స్వప్నము వలె మిథ్యయే. అత్ర అపి జాగ్రత్త పదార్థముల విషయములందు స్వప్న దృష్టాంత భవతి ఏవ. స్వప్నం అనే దృష్టాంతము అప్లై అవుతూనే ఉన్నది. వాట్ ఈస్ ది బాటమ్ లైన్? వెదర్ ఇట్ ఈస్ ద్వయకాల ఆర్ చిత్తకాల, వెదర్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దృశ్యాస్. దృశ్యత్వం,
అనిత్యత్వం, కార్యత్వం అనేటటువంటి ఈ మూడు లక్షణాలు స్వప్న అనుభవాలకు, జాగ్రత్త అనుభవాలకు సరి సమానమే. కాబట్టి జాగ్రత్త కూడా మిథ్యయే అంటూ నిన్న మనం చూసాం. ఈరోజు కొత్త కారికలకు వెళ్తున్నాం. 15వ కారిక చూద్దాం. అవ్యక్తాయే ఏవ ఏ అంతస్తు, అవ్యక్తాయేవ ఏ అంతస్తు, స్ఫుటాయేవ చ బహిః, కల్పితాయేవ తే సర్వే, విశేషః ఇంద్రియాంతరే. విశేషవస్తింతు ఇంద్రియాంతరే. మళ్ళీ పూర్వపక్షి మరొకరి ఆర్గ్యుమెంట్ రైజ్ చేస్తున్నారు. మనసులో నున్నవి చాలా హేజీగా ఉన్నాయండి, క్లియర్గా లేవండి, వేగ్గా ఉన్నాయండి, అవ్యక్తంగా ఉన్నాయండి, లోపల ఉన్నాయని చెప్తున్నాం కదండి. పైన ఉన్నటువంటి టేబుల్, కుర్చీ, మనిషి, కొండ, బండ, బల్ల, వస్తువు, గార్డెను, రోజులాగా స్ఫుటంగా నాకు కనపడటం లేదు. అవ్యక్తంగా హేజీగా ఉన్నాయి. బహిచ, కానీ పైన ఉన్నవి స్ఫుటాయేవ, వెరీ క్రిస్టల్ క్లియర్. ఐ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ వన్ ఫ్రమ్ ది అదర్. ఒక దాని నుంచి ఒకటి ఖచ్చితంగా వేరు చేసి చూడగలుగుతున్నాను, ముట్టుకోగలుగుతున్నాను, పట్టుకోగలుగుతున్నాను, వాసన చూడగలుగుతున్నాను, అన్ని ఇంద్రియాలతో అనుభవిస్తున్నాను, వాటితో వ్యవహారాలు కూడా చేయగలుగుతున్నాను. బయటనున్నవి ఎంతో స్ఫుటంగా ఉన్నాయి, లోపలున్నవి స్ఫుటంగా లేవు, అవ్యక్తంగా ఉన్నాయి, హేజీగా ఉన్నాయి, వేగ్గా ఉన్నాయి. అంచేత స్వప్నము జాగ్రత్త ఒకటనము అంటున్నారు. మళ్ళీ ఈయన ఆన్సర్ రెండో లైన్లో, తే సర్వే, అవి అన్నీ కూడా కల్పిత ఏవా, కల్పితములు మాత్రమే. కల్పితములంటే దృశ్యములు మాత్రమే, అనిత్యములు మాత్రమే. వాటికి నిత్యత్వం లేదు, సత్యత్వం లేదు. కల్పితం అంటే కార్యములు, కార్యములు మాత్రమే, కారణం కాదు. అయితే ఎందుకు నాకు అలా స్ఫుటంగా కనిపిస్తోంది జాగ్రత్తలోను, ఎందుకు అవ్యక్తంగా హేజీగా వేగ్గా కనిపిస్తోంది? విశేషతు ఇంద్రియాంతరే, బికాస్ ఆఫ్ ద ప్లే ఆఫ్ ది ఇంద్రియాస్, ద జ్ఞానేంద్రియాస్, యు ఆర్ ఏబుల్ టు సీ క్లియర్లీ ద ఆబ్జెక్టివ్ వరల్డ్, whereas you are not able to so clearly see the subjective swapna. This is the simple answer. I'm not going to read this. Okay? Now, I have explained that already. స్వప్న ప్రపంచము, జాగ్రత్త ప్రపంచము రెండు మిథ్యే. ఒకటి స్వల్పకాలము, ఇంకొకటి దీర్ఘకాలము. దృశ్యత్వము, అనిత్యత్వము, కార్యత్వము అనే లక్షణములు స్వప్న జాగ్రత్తలకు సమానం. కాబట్టి రెండు మిథ్య. స్వప్నము ప్రాతిభాసిక మిథ్య. మిథ్యలో రెండు రకాలు. ఒకటి ప్రాతిభాసిక మిథ్య, ఆ ప్రతిభాస కలుగుతున్నంతసేపే ఉండే మిథ్య, చిత్తకాలాహ మిథ్య. ఇంకొకటి వ్యావహారిక మిథ్య, ఆ వ్యవహారం నాతో చేయబడవచ్చు, ఇతరులతో కూడా చేయబడవచ్చు, నాతోనే ఒక సమయమునందు మరొక సమయమునందు కూడా చేయబడవచ్చు. అందువలన ద్వయకాల మిథ్య. స్వప్నం ప్రాతిభాసిక చిత్తకాల మిథ్య, జాగ్రత్త వచ్చి వ్యావహారిక ద్వయకాల మిథ్య. జాగ్రత్తగా పరిశీలిస్తే, సరి అయినటువంటి దృష్టికోణంలో చూస్తే, స్వప్నాన్ని స్వప్నం నుంచి, జాగ్రత్తను జాగ్రత్త నుంచి చూడగలిగితే రెండు ప్రపంచాలు కూడా ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అనే రెండు స్థితులు ఉన్నాయి. ద్వయకాలములు రెండింటి యందు కనిపిస్తున్నాయి. మీరు ఒకటి సబ్జెక్టివ్ ఏకకాలము, చిత్తకాలము ప్రాతిభాసిక కాలంలోనే ఉంది. రెండోది ద్వయకాలము ఆబ్జెక్టివ్, నేను ఇంకొకరు కూడా చూడొచ్చు, నేనే అనేక సార్లు దీన్ని అనుభవించవచ్చు. ప్రత్యభిజ్ఞ, అభిజ్ఞ అనే డిఫరెన్షియేషన్ మీరు చెప్తున్నారు. గో టు స్వప్న అండ్ స్టాండ్ ఇన్ ద స్వప్న అండ్ అనలైజ్ ది స్వప్న. దట్ ఈస్ ఆల్సో బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. ఆ కుక్క, ఆ మిత్రులు, ఆ వీధి అనేది ఆయనకి ఆబ్జెక్టివ్. ఆ భయపడము, ఆ పారిపోదామనుకునే సంకల్పము సబ్జెక్టివ్. అలాగే నాకు జాగ్రత్తలో కూడా ఎన్నో ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. నాకు ఈ పాఠం ఏమీ నచ్చలేదు,
అనేటటువంటిది సబ్జెక్టివ్గా అన్న పైకి చాలా బాగుందండి, గురుగారు ఎంత బాగానో చెప్పారు అని అనవచ్చు. చేత సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ డిఫరెన్షియేషను రెండిట్లో కూడా ఉన్నది. స్వప్న ద్వయకాలాహ మిథ్య అని మీకు బోధించాం కదా, ఇప్పుడు స్వప్నం కూడా ద్వయకాలమని మిథ్య అని మీరు అంగీకరించారు. అలాగే జాగ్రత్త కూడా ద్వయకాలమైనప్పటికీ మిథ్యయే అంటూ చెప్తున్నారు. Objective existence and subjective existence is not the criterion for మిథ్యత్వం. మిథ్యత్వం అంటే లేదని చెప్పటం లేదు, ఉన్నది ఉన్నా కూడా లేనట్లే. రిలేటివ్ రియాలిటీ, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ డిఫరెన్షియేషన్, చిత్తకాలాహ ద్వయకాలాహ, ప్రాతిభాసిక వ్యావహారిక అనే క్లాసిఫికేషన్ ఈస్ నాట్ ద క్రైటీరియన్ ఫర్ మిథ్యత్వం. దెన్ వాట్ ఈస్ ద క్రైటీరియన్ ఫర్ మిథ్యత్వం? దృశ్యత్వం, అనిత్యత్వం, కార్యత్వం, ఆగమాపాయి, వికారి, పరతంత్రం, నాట్ యాజ్ ఇట్ ఈస్. దీస్ ఆర్ ద క్రైటీరియా ఫర్ మిథ్యత్వం. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అనేటటువంటి చాందోగ్యోపనిషత్తు బోధన ఉన్నది. ఇక్కడ వికార అనుంది. వికారం అంటే ఏమిటి? కార్యం. వికరోతి ఇది వికార. ఏదైతే వికారం మార్పు చెందిందో అది కార్యము. కార్యం కాకుండా వికారములకు ఏది కారణము? అది కాజ్. వికారం అంటే ఎఫెక్ట్, కార్యం. యత్ కార్యం తత్ మిథ్యా. ఎది కుండ కార్యం కాబట్టి మిథ్యా, రిలేటివ్ రియాలిటీ ఓన్లీ. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద మృత్. వాచారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం. యత్ కార్యం తన్మిథ్యా. ఎందుకు? ఇదిగో మనకు ఆభరణము కార్యము, తత్ మిథ్యా, కారణమైనటువంటి బంగారము సత్యము, జగత్ కార్యము మిథ్యా, సత్యమేది? దీనికి వెనకాల ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు గారు సోపాధిక ఆత్మ. సోపాధిక ఆత్మ అనగానేమి? మాయతో కలిసిన పరబ్రహ్మము. మాయనే దానిని అధిగమించగలిగితే పరబ్రహ్మమే మిగులుతుంది. 15వ కారికలో కూడా పూర్వపక్ష ఆశంకను పుచ్చుతారు. అదే తప్పుడు ఆశంక. ఆయన ఏమిటి ఆశంక చేస్తున్నాడు? స్వప్నము జాగ్రత్త మళ్ళీ వేర్వేరు అంటున్నాడు. 2 చెట్లు చూపించాను మీకు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు. ఈ రెండు వేరువేరా ఒకట? చెప్పండి. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు వేర్వేరా ఒకటా? అంటే ఏ యాంగిల్లో చూస్తున్నారు? డెఫినెట్లీ దే ఆర్ డిఫరెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫ్రూట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ది ట్రీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వే ఇట్ ఇన్ విచ్ ఇట్ గ్రోస్ అండ్ ఆల్ దట్ డిఫరెంట్. బట్ చెట్టు అనేటటువంటి జాతిగా చూస్తే రెండు ఒక్కటే. గొలుసు, తర్వాత గాజులు అనేవి వేర్వేరే ఒక్కటే. కానీ తత్వంగా చూస్తే ఆ రెండు ఒకటే. కానీ విడివిడిగా చూస్తే, రూపంగా చూస్తే, ఆకారంగా చూస్తే వేరు వేరు. జాగ్రత్త ప్రపంచం స్ఫుటం, వెరీ క్లియర్, విత్ మైన్యూట్ డీటెయిల్ అంటున్నాడు. స్వప్న ప్రపంచం అవ్యక్తం, కనపడటం లేదు క్లియర్గా, హేజీగా ఉంది, తర్వాత వేగ్గా ఉంది, ఫ్లీటింగ్ ఉంది. 90 సెకండ్సే ఉంటుంది స్వప్నం. ఎంతో సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక స్వప్నం డ్యూరేషన్ 90 మినిట్స్ కాదు, 90 సెకండ్స్, 1.5 మినిట్స్. దాంట్లోనే పిల్లల్ని కనడం, మనవలు పెద్దవాళ్ళు అయిపోవడం, ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, అమెరికా ప్రయాణాలు చేసేయడం, గురుగారింటికి వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడాలు అన్నీ ఆ 90 సెకండ్లు ఉన్నాయి. అంత ఫ్లీటింగ్గా ఉంటుంది స్వప్న ప్రపంచం. ఓకే. అవ్యక్త ఏవ అంతః అని ఉన్నది మంత్రంలో, కారికలో. అంతః అంటే స్వప్న ప్రపంచం, అవ్యక్త ఏవ, స్వప్న ప్రపంచం అవ్యక్తం. తు కానీ స్ఫుటా ఏవ చ బహిః, జాగ్రత్త ప్రపంచం స్ఫుటా ఏవ, స్ఫుటముగానున్నది. వెరీ క్లియర్. వన్ ఈజ్ వ్యక్తం, అనర్ ఈజ్ అవ్యక్తం.
వ్యక్తం ఈజ్ సత్యం, అవ్యక్తం ఈజ్ మిథ్య. అకార్డింగ్ టు పూర్వపక్షి, ఇంత క్లియర్గా ఒక్కొక్క చిన్న చిన్న వ్యత్యాసాలు కూడా తెలుస్తూ అంత స్ఫుటంగా తెలుస్తూ ఉంటే దాన్ని మిథ్య అని ఎందుకు అంటారు? ఓకే, స్వప్నంలో అయితే క్లారిటీ లేదు, వేగ్గా ఉంది, కొద్దిసేపే ఉంటుంది, లోపల ఉంది, చిత్త పరిచ్ఛేద్యం, చిత్తకాలము. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ మిథ్య, బట్ నాట్ జాగ్రత్త, విచ్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ నాట్ ఓన్లీ బై మీ బట్ ఆల్ ది అదర్స్ ఇన్ ఏ వెరీ వెరీ క్లియర్ ఫ్యాషన్, వెరీ స్ఫుటం. ఇక్కడ కూడా అభ్యుపేద్యవాదం చెప్తాం. వాట్ ఈస్ అభ్యుపేద్యవాద? అభ్యుపేద్యవాద ఈస్ టెంపరరీలీ యాక్సెప్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్, then analyze carefully from the standpoint of the karana or the tattva and negate the differences. Like between me and Ravi Prakash Garu, according to the temporarily accepting that we are different, then go and look at the tattva, the Chaitanya being the same, and negate the differences and make the conclusion that one and the same both are clear, visible. One is very clear, visible. The other is non-clear, vague, avyaktam. In spite of this, both are mithya. That is the first argument. Abhyupedavadamlo accept the difference and say that both are the drishyas, both are anicca, both are karyas, and so they are same in spite of there being a difference. ఒకటి స్ఫుటం, ఇంకొకటి అస్ఫుటం, ఒకటి వ్యక్తం, ఇంకొకటి అవ్యక్తం అనేటటువంటి డిఫరెన్సెస్ కనబడుతున్నా కూడా అవి నిజానికి ఇన్ రియాలిటీ దే ఆర్ మిథ్య ఓన్లీ. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్. The other argument is the double standard argument. Double standard argument is dream unclear from where? When you are looking at Jagrat, my dream is not clear. జాగ్రత్తలో నిలబడి స్వప్నాన్ని ఎలా వచ్చింది ఏమిటి అని వితర్కిస్తే ఏదో వేగ్గా జ్ఞాపకం ఉంది, కానీ క్లారిటీ డిఫరెన్షియేషన్ ఏం లేదు. కానీ డ్రీమ్లో ఉన్నప్పుడు ఆ డ్రీమ్ ఎంత సత్యంగా ఉంటుంది. రిమెంబర్ ద డ్రీమర్స్ ఎక్స్పీరియన్సెస్. Dreamer experiences the dream world very, very vividly, very clearly. Sputameva. For the dreamer, the dream is very sputam. From the Jagrat standpoint, it may be asputam or avyaktam or వెరీ హేజీ. కనుక స్వప్నము డ్రీమర్కు ఎంతో రియలు, కానీ స్వప్నము మిథ్య అని మీరు ఒప్పుకున్నారు. అలాగే జాగ్రత్త కూడా స్ఫుటమైనా కూడా, వెరీ క్లియర్ అయినా కూడా మిథ్యయే. స్ఫుటం, వ్యక్తం, వెరీ క్లియర్ అని ఒక సైడు, అవ్యక్తం, అస్ఫుటం, ఫ్లీటింగ్ అని ఇంకొక సైడు రాసి ఇది వేరు అది వేరు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టకు. మిథ్య అని చెప్పడానికి అవి క్రైటీరియా కావు. స్ఫుటంగా ఉందా, అస్ఫుటంగా ఉందా, క్లియర్గా కనపడిందా, క్లియర్గా కనపడలేదా, వ్యక్తంగా ఉందా, అవ్యక్తంగా ఉందా అనేటటువంటివి మిథ్య అని చెప్పడానికి క్రైటీరియా కావు. మరేమిటండి మిథ్య క్రైటీరియాలు? ఆగమాపాయి, వికారి, పరతంత్రము, యథాతథంగా లేకపోవడం. అట్నే దృశ్యత్వము, అనిత్యత్వము, ఆద్యంతవత్వము, కార్యము అనేటటువంటివే క్రైటీరియా. ఈ వ్యక్తము, స్ఫుటము, లేకపోతే అవ్యక్తము, అస్ఫుటము, టెంపరీ, దట్స్ ప్రొలాంగ్డ్, ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ యూనో criteria you don't bring here for mithya. It's not tenable. రెండు అనుభవములు దృశ్యములే, రెండు రకాల అనుభవాలు అనిత్యములే, రెండు కార్యములే, రెండు పరతంత్రములే, కావున మిథ్య. స్వప్నము డ్రీమర్ కోణంలో ఎంతో స్ఫుటం. జాగ్రత్త కోణంలో నిలబడి డ్రీమ్ని అనలైజ్ చేయకు. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అన్నాం మనం. ఓకే, గో ఫర్దర్. భాష్యం 15వ కారిక 93వ పేజీ. యద్ అపి
అంతః అవ్యక్తత్వం అవ్యక్తత్వం భావానాం మనోవాసనామాత్రాభివ్యక్తానాం స్ఫుటత్వం వా బహిః చక్షురాది ఇంద్రియాంతరే విశేషో నాసౌ భేదానాం అస్తిత్వకృతః స్వప్నే అపి తథా దర్శనాత్ కిం తర్హి ఇంద్రియాంతరకృతః ఏవ అతః కల్పితా ఏవ జాగ్రద్భావాः స్వప్నభావవత్ ఇతి సిద్ధం. చూద్దాం. యద్యపి యద్యపి అంటే టెంపరరీ యాక్సెప్టింగ్ ద డిఫరెన్స్. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా ఒకటి స్ఫుటము, ఇంకొకటి అవ్యక్తము లేక హేజీ అన్క్లియర్, అస్ఫుటము అని చెప్పావనుకో, ఓకే, లెట్ us టేక్ దట్. టెంపరరీ యాక్సెప్ట్ ద డిఫరెన్స్ అండ్ దెన్ వి విల్ నెగేట్ యువర్ డిఫరెన్స్. అంతః అవ్యక్తత్వం భావానం. స్వప్నంలో లోపల అవ్యక్తంగా, అస్ఫుటంగా, అన్క్లియర్గా, హేజీగా, వేగ్గా ఉన్న పదార్థములు ఎలా వచ్చాయి? మనోవాసన మాత్ర అభివ్యక్తానాం, మనసులోనున్నటువంటి వాసనల వలననే అభివ్యక్తమైనవి. మనసులోని వాసనల వలననే తెలియవచ్చుచున్నవైనటువంటివి అస్ఫుటం, అవ్యక్తం, అన్క్లియర్. ఎస్, వి యాక్సెప్ట్ దట్ ఆర్గ్యుమెంట్. యా, స్వప్నంలో ఉండేటటువంటివి రిలేటివ్లీ అన్క్లియర్. ఓకే, ఫైన్. స్వప్న ప్రపంచము మనోవాసనలు, థాట్స్. జాగ్రత్త ప్రపంచము పదార్థములు, మ్యాటర్. యు హ్యావ్ నాట్ టోల్డ్ దట్, ఐఎమ్ టెలింగ్ యూ సమ్ మోర్ డిఫరెన్సెస్. ఓ పూర్వపక్షి, యు టేక్ ఇట్. స్వప్న ప్రపంచ ఈజ్ మనోవాసన. ఇట్ ఈస్ ది ఉపాధి ఈస్ ద థాట్, ది ఉపాదాన కారణ. ఫర్ ద జాగ్రత్త ప్రపంచ, ఫర్ ద పదార్థాస్, ద ఉపాదాన కారణ ఈజ్ ద మ్యాటర్. దే ఆర్ థాట్స్, మనోవాసనలు, దీస్ ఆర్ మ్యాటర్. ప్రపంచంలోను పదార్థములు. స్వప్న ప్రపంచం వేగ్, అన్క్లియర్, అస్ఫుటం, థాట్స్, మనోనిర్మితం, మానసికం, ఫ్లీటింగ్. Write 10 differences, I will give you. You said one sputum, one is not sputum. I am telling you there are some more differences. Like vague, unclear, asputam, thoughts, మనోనిర్మితం, మానసికం, ఫ్లీటింగ్. వేరస్ జాగ్రత్త ప్రపంచం స్ఫుటం, క్లియర్, టాంజియబుల్. లెక్కించవచ్చు, కొలవచ్చు, ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. ప్రమేయము, ఒక ప్రమాణం ద్వారా తెలుస్తున్నాయి పదార్థాలు. మ్యాటరు, భౌతికము, రిలేటివ్లీ పర్మనెంట్, అన్లైక్ ది స్వప్న విచ్ ఇస్ ఫ్లీటింగ్. దీస్ ఆర్ ద గ్రేట్ డిఫరెన్సెస్. స్వప్నం అస్ఫుటం, జాగ్రత్త స్ఫుటంగా తెలుస్తుంది. సరే నాయన, ఏ డిఫరెన్సెస్ ఎవరు లేవనలేదు, అవి ఉన్నాయి. అంత మాత్రం చేత జాగ్రత్త స్వప్నాలు మిథ్య కాకపోవు. బహిహి అనుంది భాష్యంలో. బహిహి అనుభూయతే. బహి అంటే జాగ్రత్త. జాగ్రత్తలో అనుభవమగుచున్న పదార్థములు. బహిహి అనుభూయతే భావానాం. భావానాం అని ఇక్కడ వచ్చిన పదార్థములు. ఈ సెక్షన్ అంతా కూడా చక్షురాది ఇంద్రియాంతరే అని ఉంది. చక్షు మొదలైన ఇంద్రియాంతరే. ఇంద్రియాంతరే అంటే నిమిత్త సప్తమి. చక్షురాది ఇంద్రియముల నిమిత్త కారణముగా, నిమిత్తము వలన, నిమిత్తము నందు. చక్షురాది ఇంద్రియాంతరే అంటే ఇంద్రియాంతరే అనేది నిమిత్త సప్తమి. చక్షువు మొదలైన జ్ఞానేంద్రియముల యొక్క నిమిత్తమునందు జాగ్రత్త ప్రపంచం చక్షురాది ఇంద్రియముల నిమిత్తంతో గ్రహించబడుచున్నది. ఎలా గ్రహించబడుతుంది? విశేష, వైవిధ్యంగా, వేరువేరుగా, స్పెషల్గా. విశేష ఇంద్రియాంతరే, చక్షురాది ఇంద్రియాంతరే, బహిః విశేష స్ఫుటం. కన్ను, చెవి ఇత్యాదుల శక్తి తోడగుట వలన ఆ నిమిత్తంగా, ఆ కారణంగా జాగ్రత్త స్ఫుటంగా తెలియస్తుంది. దర్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్
ఆఫ్ కాగ్నిషన్. ఇవి ఎంత క్లియర్గా ఉందంటే చిన్న తేడా ఉంటే ఈ శబ్దం వేరు ఆ శబ్దం వేరు, ఈ రంగు వేరు ఆ రంగు వేరు, ఈ స్పర్శ వేరు ఆ స్పర్శ వేరు, ఈ రుచి వేరు ఆ రుచి వేరు అని ఎంత క్రిస్టల్ క్లియర్గా మైక్రో మిల్లీమీటర్ డిఫరెన్సెస్తో చెప్పగలుగుతున్నాయి. ఇంద్రియాలు అంత పవర్ఫుల్ ఇవన్నీ. స్వప్నంలో ఇంద్రియాల నిమిత్తం లేదు, మనస్సులోని వాసనలే అక్కడ స్వప్నం. జాగ్రత్త ప్రపంచం జ్ఞానేంద్రియాలతో తెలుసుకుంటాము, స్వప్న ప్రపంచం ఇంద్రియముల వ్యాపారాలు లేవు. జాగ్రత్త స్ఫుటము, స్వప్నం అస్ఫుటము. దీనికి కారణం ఏమిటి? ఇక్కడ ఇంద్రియాలు వాడుతున్నావు, చాలా పవర్ఫుల్ ఇంద్రియాలు వాడుతున్నారు. అక్కడ ఇంద్రియాలు లేవు, అక్కడ ఉన్నవి స్వప్నేంద్రియాలు, అవి వేరే రకమైన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల యొక్క నిమిత్తములోనే కలుగుతుంది. నిమిత్తమునందే ఇంద్రియాంతరే, నిమిత్తము వలననే కలుగుతుంది. జాగ్రత్త ప్రపంచము బాహ్యేంద్రియ అనుభవము, స్వప్నము మానసికము. నా అసౌ భేదానం అస్తిత్వకృత. అసౌ, ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి భేదానం, ఈ ఈ వ్యత్యాసములు, ఈ భేదము అస్తిత్వకృత నా. అస్తిత్వం అంటే సత్యత్వము. సత్య అస్తిత్వకృత, సత్యము చేత కల్పించే చేయబడినవి కావు, సత్యత్వము వలన కాదు. రెండు అసత్యమే. నాసౌ భేదానాం అస్తిత్వకృత ఇంద్రియాంతరే విశేష. డిఫరెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ప్లే ఆఫ్ ది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పర్సెప్షన్. అతి సూక్ష్మమైనటువంటి జ్ఞానేంద్రియముల సహాయంతో ఇంత స్ఫుటంగా చక్కగా తెచ్చుకోగలుగుతున్నావు. అక్కడ ఇంద్రియాలు అనేటటువంటి మనసు స్వప్నంలో లేవు కాబట్టి అక్కడ స్ఫుటంగా లేదు. అంతేకాని స్ఫుటంగా ఉండడము, స్ఫుటంగా లేకపోవడము అనేటటువంటిది మిథ్యత్వానికి ఒక కొలబద్ద కాదు. ఇట్ ఇస్ నాట్ ద క్రైటీరియన్. ఈ భేదము సజాతీయ భేదము. ఏ భేదము? జాగ్రత్త స్వప్నముల మధ్యనున్న భేదము ఒకే జాతికి చెందిన వాటిలో రెండు రకాలుగా ఉన్న వాటిని సజాతీయ భేదం అంటారు. విజాతీయ భేదం అంటే ఇది వేరే జాతి, అది వేరే జాతి. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు రెండు సజాతీయంగా భేదాలు. ఓకే, కొబ్బరి చెట్టు, పులి, అవి విజాతీయ భేదము. కొబ్బరి చెట్టు ఒక వృక్ష జాతి, పులి ఒక జంతు జాతి, అది విజాతీయ భేదము. ఇక్కడ సజాతీయ భేదం. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు అన్నట్టు స్వప్నము జాగ్రత్త అనేవి సజాతీయ భేదాన్ని కలిగి ఉన్నాయి, కానీ ఇది విజాతీయ భేదము కాదు. సజాతీయ భేదం అంటే ఏమిటి? స్వప్నము మిథ్య, జాగ్రత్త సత్యం. అప్పుడు విజాతీయాలు అయిపోతాయి. అలాంటి విజాతీయ భేదం కాదు. రెండూ ఒకే కోవకు చెందినవి. ఆ కోవ ఏమిటి, ఆ జాతి ఏమిటి? మిథ్య అనే జాతిలోనే ఉన్నాయి. కొన్నేమో స్వప్నంలో అస్ఫుటంగా ఉన్నాయి, ప్రస్ఫుటంగా లేవు. ఇక్కడేమో స్ఫుటంగా ఉన్నాయి అనే సజాతీయ భేదమే గాని విజాతీయ భేదము కాదు. సజాతీయ భేదములు ఉన్నప్పుడు ఆ సజాతీయములో ఉన్న జాతి ఏది, ఏ జాతికి చెందినది అని ఎలా వితర్కిస్తావో, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టులో ఉండేటటువంటి జాతి, ఆ చెట్టు అనే కామనాలిటీ ఎలా తీసుకుంటావో, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండిటి యందు మిథ్యత్వం అనేటటువంటి జాతిని తీసుకొని ఒకటి స్ఫుటంగానున్నది, ఇంకొకటి అస్ఫుటముగానున్నది అని చెప్పుకో, నాకేం ప్రాబ్లం లేదు. బట్ రెండు మిథ్యయే. ఓకే, ఈ భేదము సజాతీయ భేదము, విజాతీయ భేదము కాదు. అంటే ఒకటి సత్యము, ఇంకొకటి మిథ్యా కాదు. నువ్వు అనుకుంటున్నట్టుగా జాగ్రత్త సత్యము, స్వప్నము మిథ్యా కాదు. రెండూ మిథ్యయే. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది దృశ్యత్వ, అనిత్యత్వ అండ్ కార్యత్వ, both are mithya. One may be clear, the other may be less clear. Okay, that is because of the play of the indriyas. ఇంద్రియముల యొక్క ప్రమేయము వలన, ఇంద్రియముల యొక్క నిమిత్తము వలన స్పష్టత అస్పష్టత అనేది ఉన్నప్పటికీ ఈ భేదము సజాతీయమే. రెండు కూడా మిథ్యయే. దీనితో అభ్యుపేద్యవాదము ముగిసినది. You accept the difference and negate this as a not criterion, non-criterion. This difference you can experience in the Jagrata also.
There are several things which are very clear, like the laptop, table, house, floor, and animal, food. Everything is very clear. The different colors, everything. There are several mental emotions or mental conceptions, mental understandings, which are very hazy, very not at all clear. ఈ ఈ క్లియర్ అన్క్లియర్ అనేటటువంటి స్ఫుటం అస్ఫుటం అనేటటువంటివి మనకు మానసిక భౌతిక అనేటటువంటి క్లాసిఫికేషన్ జాగ్రత్తలో కూడా ఉన్నది. అది జాగ్రత్తకేం కొత్త కాదు. నౌ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్వప్నే అపి తథా దర్శనాత్. స్వప్నే అపి స్వప్నమునందు కూడా తథా అదే విధముగా దర్శనాత్ అదే అనుభవము కలుగుచున్నది. ఏ అనుభవము? జాగ్రత్తలో ఏ విధంగా మెంటల్ ఫిజికల్ అనేవి వేర్వేరుగా ఉన్నాయో, మానసికము భౌతికము అనేవి రెండుగా ఎలా కనపడుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి, దప్పిక, ఆనందం, దుఃఖం, తర్వాత ఏమో సంతోషం, విచారం అనేటటువంటి అనుభవాలు మానసికమైనవి ఉన్నాయి. కొడుకు, కూతురు, ఇల్లు, భార్య, భర్త, వస్తువు, జాబు అనేటటువంటి ఫిజికల్గా ఉన్నాయి. ఇవి జాగ్రత్తలో ఎలా ఉన్నాయో స్వప్నంలో కూడా తథా అదే విధముగా దర్శనాత్ అనుభవం అవుతున్నవి కదా. స్వాప్నికనకు కూడా మానసిక ప్రపంచము, బాహ్య ప్రపంచము స్వప్నంలో ఉంటాయి. స్వప్నంలో నుంచి చూస్తే, స్వప్న కోణంలోంచి చూస్తే అతనికి అక్కడ కుక్కతో చూసి భయపడ్డాడు, కుక్క వెంటబడింది, ఆ కుక్క, అతనితో వెళుతున్న మిత్రులు, ఆ వీధి, ఇవన్నీ బయట ఉన్నాయి. ఆయనకు వచ్చిన భయము, పారిపోవాలనే సంకల్పము అనేటటువంటి లోపల ఉన్నాయి. ఆ బయట ఉన్నవి క్లియర్గా ఆబ్జెక్టివ్గా ఉన్నాయి, లోపల ఉన్నవి ఆయనకి సబ్జెక్టివ్గా అన్క్లియర్గా అస్ఫుటంగా వేగ్గా ఉన్నాయి. ఓకే, స్వప్నంలో బయట ఉన్న వాటిని ఎలా చూస్తాడు ఆయన? ఆ కుక్కను ఎలా చూశాడు? కుక్కను చూశాడా? చూడకపోతే ఎందుకు భయపడతాడు? కుక్క అరుపు విన్నాడా? తన వెనకాల పరిగెట్టడం, ఆ అరుపు విన్నాడు. మరి ఎలా విన్నాడు? ఇంద్రియాలు ఉపయోగం లేవు, ఇంద్రియాలన్నీ పడుకున్నాయి స్వప్నంలోనే, ఇంద్రియాలు ఉపరతి చెందిపోయాయి. అక్కడ స్వప్న ఇంద్రియాలతో చూస్తాడు. దేంతో అనుభవిస్తాడు? ఈ శరీరంతో అనుభవిస్తాడా? లేదు, స్వప్న శరీరంతో అనుభవిస్తాడు. స్వప్నంలో ఇంకొక స్థూల శరీరంతో ఉన్నట్టుగా స్వప్న శరీరంతో అనుభవిస్తాడు, స్వప్న ఇంద్రియాలతో అనుభవిస్తాడు. స్వప్నే అపి తథా దర్శనాత్. స్వప్నంలో కూడా ఒక వ్యక్తి కూడా వ్యక్త లేక స్ఫుట, అవ్యక్త లేక అస్ఫుట అనుభవాలు గలవు కదా. స్వప్నే అపి తథా దర్శనాత్. కిం తరిహి, మరైతే తేడా ఎందువల్ల వస్తోంది అని ఆయనే ప్రశ్నించాడు. అయితే పూర్వపక్షాడు అడిగాడు అనుకోండి. మరైతే కొన్ని అనుభవాలు స్ఫుటంగాను, కొన్ని అనుభవాలు అస్ఫుటంగాను, కొన్ని అనుభవాలు చాలాసేపు, కొన్ని అనుభవాలు తాత్కాలికంగాను, కొన్ని అనుభవాలు మనోగతంగాను, కొన్ని అనుభవాలు భౌతికంగాను ఎందుకు ఉన్నాయి? మరైతే ఈ తేడా ఎందువలన? ఇంద్రియాంతర కృత ఏవా. ఇంద్రియ అంతరం, ఇంద్రియ నిమిత్తముగా చేయబడినవే. కృత అంటే కల్పించబడినవే. ఇంద్రియములు అనేటటువంటి ఎక్కడ బాహ్యేంద్రియములు, ఈ జ్ఞానేంద్రియములు అనేవి ఉపయోగం అవుతున్నాయో అక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎక్కడ బాహ్యేంద్రియాలు ఉపయోగం అవలేదో అక్కడ స్ఫుటంగా ఉండుట తక్కువగా ఉన్నది, అవ్యక్తంగా ఉంది, అస్ఫుటంగా ఉంది, వేగ్గా ఉంది. ఇంద్రియాంతర కృత ఏవా. ఈ భేదము సజాతీయ భేదము, విజాతీయ భేదము కాదు. ఒకటి సత్యము, రెండవది మిథ్య. స్వప్నం మిథ్య, జాగ్రత్త సత్యము అనేటటువంటి నీ పొరపాటు ఆర్గ్యుమెంటు తప్పు. ఇంద్రియముల వలన స్పష్టత అస్పష్టత అనేవి జాగ్రత్తలో వలనే స్వప్నంలో కూడా పైనున్న వస్తువులు స్వప్నేంద్రియాలకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అస్పష్టంగా భయము ఇటువంటివన్నీ లోపల తెలుస్తున్నాయి. అత అందువలన, ఎందువలన? పై విశ్లేషణల బలం వలన. జాగ్రత్త భావా, భావ అంటే పదార్థాలు, జాగ్రత్త పదార్థములు స్వప్న భావవత్, స్వప్న పదార్థముల వలె కల్పితా ఏవా,
కల్పితములే మిథ్యయే ఇది సిద్ధం. ఇది నిశ్చయము, ఇది సిద్ధించినది. దిస్ ఇస్ ప్రూవ్డ్. సో పూర్వపక్ష ఆర్గ్యుమెంట్ ఏమిటి? జాగ్రత్తలో విషయాలు చాలా స్ఫుటంగా స్పష్టంగా వేర్వేరుగా మైనర్ డిఫరెన్సెస్తో తెలుస్తున్నాయి. స్వప్నంలో ఉన్న అనుభవాలు అవ్యక్తంగా అస్ఫుటంగా వేగ్గా రాదర్ హేజీగా అంత క్లారిటీ లేకుండా ఉన్నాయి. ఇంత క్లియర్గా ఉన్న వాటిని సత్యం అందాము, క్లారిటీ లేని వాటిని మిథ్య. చాలా బాగుంది ఆర్గ్యుమెంట్. కానీ ఏవైతే స్ఫుటము అస్ఫుటము అనేటటువంటిది ఇంద్రియముల వలన ఏర్పడుతుంది. ఇంద్రియ నిమిత్తము వలన స్ఫుటంగా ఉండడము, ఎక్కడైతే ఇంద్రియాల ప్లే లేదో అక్కడ అస్ఫుటంగా ఉండడము అవుతుంది. ఇది ఒక్క జాగ్రత్తకే కాదు, జాగ్రత్తలోనూ స్ఫుటమైన ఉన్నాయి, అస్ఫుటమైనవి వేగ్గా లోపలున్న అనుభవాలు ఉన్నాయి. అలాగే స్వప్నంలో కూడా కుక్క, మిత్రుడు, వీధి మొదలైనటువంటివి జాగ్రత్త పైన ఉన్నటువంటి అనుభవాలు స్వప్న ద్రష్టకు పైన ఉన్నవి అవి కూడా స్ఫుటంగానే ఉన్నాయి, లోపల ఉన్నవి అస్ఫుటంగా ఉన్నాయి. ఇది ఇంద్రియాల యొక్క ప్రమేయమే తప్ప దీనికి సత్యత్వము వలన నిజంగా డిఫరెన్స్ ఉండడం వలన కాదు. చేత అత జాగ్రద్భావా స్వప్నభావవత్ కల్పితా ఏవ ఇది సిద్ధం. సారాంశం అండ్ కన్క్లూషన్: స్వప్న ప్రపంచము వలె జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్యయే. మరి అయితే వాట్ అబౌట్ ద స్ఫుట అండ్ అస్ఫుట? లెట్ దెమ్ బి దేర్. when the indriyas are there, obviously something will be very clear. అండ్ ఇంద్రియాలు ఎక్కడైతే పనిచేయటం లేదో అక్కడ ఏంటంటే అస్ఫుటముగా ఉంటుంది, క్లియర్గా ఉండదు. దట్ ఈస్ ఓకే. అది ఒక సజాతీయ భేదమే తప్ప ఒకటి మిథ్య ఒకటి సత్యం అనేది కాదు. This is what is called relative reality. Reality in relation to the observer. Once the relationship is dropped, it will not be real. Swapna Prapancha is not real from the Jagrat Prana. Ask anyone. జాగ్రత్త ప్రపంచంలో ఉన్నారు. అయ్యా నిన్న రాత్రి స్వప్నం కన్నావు, అది సత్యమా అని అడిగి అనుకోండి. అరే నేను పిచ్చివాడిలా ఉన్నావు నువ్వు, స్వప్నం సత్యం అంటే అది అప్పుడే వచ్చింది పోయింది, ఆ స్వప్నంకి నాకేం సంబంధం లేదు, అది మిథ్య అని చెప్పేస్తారు. సరే, జాగ్రత్త ప్రపంచం ఇస్ నాట్ రియల్ ఫ్రమ్ దిస్ డ్రీమర్ స్టాండ్ పాయింట్. డ్రీమర్గా ఒక స్వప్నం కంటున్న వాడి స్టాండ్ పాయింట్లో నిలబడి అయ్యా జాగ్రత్త ప్రపంచంలో నీకు బెంజ్ కారు ఉంది, అది సత్యం. అరే జాగ్రత్త ప్రపంచం నాకు తెలియటం లేదే, స్వప్నంలో నాకు బెంజ్ కారు ఉన్నట్టే తెలియదే. అక్కడ స్వప్నంలోని దేర్ ఇస్ నో జాగ్రత్త ప్రపంచ ఎట్ ఆల్. హౌ కెన్ హీ ఎక్స్పీరియన్స్ ది సో కాల్డ్ బిగ్ హౌస్ అండ్ బెంచ్ కార్ ఆఫ్ ది జాగ్రత్త ప్రపంచ ఇన్ ది స్వప్న ప్రపంచ? ఇట్స్ నాట్ పాసిబుల్. సో జాగ్రత్త ప్రపంచంలో ఉన్నవాడికి స్వప్న ప్రపంచం ఎంత అన్రియల్ అనిపిస్తుందో, స్వప్నంలో ఉన్నవాడికి జాగ్రత్త ప్రపంచం కూడా అంతే అన్రియల్ అనిపిస్తుంది. కాబట్టి బోత్ హ్యావ్ గాట్ ఓన్లీ ఎ రిలేటివ్ రియాలిటీ. ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్ దే ఆర్ రియల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ అవస్థ దే ఆర్ అన్రియల్. స్వప్నం అనే అవస్థలో ఉంటే స్వప్నం రియల్, జాగ్రత్తలో ఉంటే అన్రియల్. జాగ్రత్త అనేటటువంటి అవస్థ జాగ్రత్తలో ఉంటే సో కాల్డ్ రియల్, స్వప్నంలో స్వప్నమేమో అన్రియల్. ఇలా ఉండే రియాలిటీని రిలేటివ్ రియాలిటీ, సాపేక్షిక సత్యత్వము లేక మిథ్యత్వము అంటారు. దీస్ హ్యావ్ ఓన్లీ రిలేటివ్ రియాలిటీ. మిథ్య మరి అయితే అబ్సల్యూట్ రియాలిటీ ఏమిటండి? Absolute reality is only Satyam. That is the Sakshi Chaitanya. That is the Satyam Jnanam Anantam Brahma. మరి మీవన్నీను అన్యదార్థం. దీస్ ఆర్ నల్ అండ్ వైడ్. అన్యత్ మిగతా అంతా ఆర్థం అన్నది ఉపనిషత్తు. ఇంకో ఉపనిషత్తు బృహదారణ్యకు. అన్యదార్థం తతో అన్యదార్థం. అందువలన మిగతావన్నీ కూడా నల్ అండ్ వాయిడ్, లేవు, మిథ్య. లేవంటే నాట్ ఫిజికలీ నాట్ ఎగ్జిస్టింగ్, వ్యవహారంగా ఉన్నాయి, బట్ దేర్ ఈస్ నో అబ్సల్యూట్ రియాలిటీ ఫర్ దెమ్. ఓకే, ఈసారి నుంచి ఈ అన్వయం కూడా ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అవ్యక్తాయ ఏవ ఏ అంతస్తు స్ఫుటాయేవ చ ఏ బహిః.
అవ్యక్తా ఏవ ఏ అంతస్తు స్ఫుటా ఏవ చ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషః తు ఇంద్రియాంతరే. రెండో లైన్ ఏమో ఆన్సరు, ఫస్ట్ లైన్ ఏమో పూర్వపక్షం అబ్జెక్షన్. దానికి సెంటెన్స్గా రాసుకుంటే అన్వయం చెప్పుకుంటే దాంట్లో అన్వయం అంటారు. ఏ భావాః అంతః సంతి, ఏ ఉంది కదా, ఏ భావాః పదార్థములు అంతః లోపల సంతి ఉన్నవో తే ఆ పదార్థములు అవ్యక్తా ఏవ భవంతి. ఏ భావాః అంతః సంతి తే అవ్యక్తా ఏవ భవంతి. అవ్యక్తా ఏవ ఏ అంతస్తు. తు అన్నది ఆఫ్ కోర్స్ కానీ అని పెట్టుకోవాలి. ఏ భావాః బహిః సంతి, ఏ ఏ బహిః అని ఉంది అంటే ఏ భావాః బహిః సంతి తే తు స్ఫుటా ఏవ చ భవంతి. అవి స్ఫుటముగా తెలుస్తున్నవి. లోపలున్నవి అవ్యక్తములు, అవి స్ఫుటముగా లేవు. బయటనున్నవి జాగ్రత్తలో ఉన్నవి స్ఫుటములు. దీన్ని ఏంటంటారు? కాబట్టి మేము ఈ బేసిస్లో అది అవ్యక్తంగానున్నవి స్ఫుటంగా లేనివి మిథ్యాని, స్ఫుటంగానున్నవి ఆ, రియాలిటీ సత్యమని మేము వాదిస్తాము అని ఇంప్లైడ్ ఫస్ట్ లైన్. ఈయనేం చెప్తున్నారు? తే సర్వే కల్పితా ఏవ భవంతి. తే, నువ్వు చెప్పేవే రెండు రకాలు: స్ఫుటము, అస్ఫుటము, వ్యక్తము, అవ్యక్తము, లోపల బయట అనేటటువంటివి సర్వే కల్పితా ఏవ భవంతి, కల్పితములే అయి ఉన్నవి. అయితే విశేషతు, ఆ విశేషము, ఆ డిఫరెన్స్ ఎందుకు? ఇంద్రియాంతరే, ఇంద్రియ నిమిత్తము మాత్రమే అయి ఉన్నది. ఇంద్రియాంతర నిమిత్తా భవతి. ఇంద్రియాంతరే అంటే ఇంద్రియాంతర నిమిత్తా భవతి. నిమిత్త సప్తమి అంటారు దాన్ని. ఇది దీని తరక దండాన్వయం. సరే, అవతారిక ఒకటి రాశారు ఉచ్చకారికకు. బాహ్య ఆధ్యాత్మికానాం భావానాం ఇతరేతర నిమిత్త నైమిత్తికతయా కల్పనాయాం కిం మూలం ఇది ఉచ్యతే. 15వ కారిక భాష్యంలో 16కి అవతారిక. బాహ్య ఆధ్యాత్మికానాం, బాహ్య జాగ్రత్త, ఆధ్యాత్మిక శరీరం లోపల ఉన్నవి కొన్ని, బయట లోపల భావానాం పదార్థం. ఇతర ఇతర నిమిత్త నైమిత్తికతయా, ఇతర ఇతర, వన్ టు ద అదర్, ఒకదానికి మరొకటి అన్యోన్యంగా, నిమిత్త నైమిత్తిక. నిమిత్త ఇస్ ది కారణం, నైమిత్తిక ఇస్ ద కార్యం. ఓకే. శరీరం మనసు లోపల ఉన్నటువంటి థాట్స్, బయట చూస్తున్నటువంటి పదార్థములు ఒకదానికి ఒకటి కార్యకారణ భావము కలిగి ఉన్నవి. అంటే ఇక్కడ కారణం అంటే అబ్సల్యూట్ కారణం అని కాదు. వాటిలో వాటికే ఒకటి కార్యము, ఒకటి కారణము, ఒకటి నిమిత్తము, ఇంకొకటి నైమిత్తికము. ఒక నిమిత్తము మీన్స్ కారణం, నైమిత్తకము ఇస్ ద కార్యం. ఎలాగా? ఇతర ఇతర. ఆలోచించండి. మనస్సులో నుండేటటువంటి థాట్ ప్రాసెస్ వలన బయట అనుభవాలు బాగున్నాయి, బాగులేవు, నచ్చింది, నచ్చలేదు, అందమైనది, అందం కాదు, ఇష్టమైన వాళ్ళు, ఇష్టం కాని వాళ్ళు, ప్రియము, అప్రియము అనేటటువంటి మనసులో ఉన్నటువంటి కండిషన్ బట్టి బయట ఉన్నాయి. మనసు కారణమవుతే అక్కడున్న కార్యం ఆ విధంగా కనిపిస్తుంది. రివర్స్, ఇక్కడున్న వస్తువులు మనస్సులో ప్రతిబింబించడం వలన అక్కడ వాసనలు ఏర్పడుతున్నాయి. ఓహో, ఇలా ఉంటే ఇది బాగుంటుంది, ఇలా ఉంటే ఇది కావాలనిపిస్తుంది, ఇలా ఉంటే నాకు ఉపయోగంగా ఉంటుంది అనే బయట ఉన్నది కారణమవుతే లోపల కార్యం మనసులో ఒక భావన ఏర్పడుతున్నది. అంటే ఇతరేతర నిమిత్త నైమిత్తికతయా, అంటే ఒకదానికొకటి కార్యకారణ భావము, నిమిత్త నైమిత్తిక భావము కలిగి ఉన్నాము. ఇవన్నీ కల్పనలే. బయటనున్న ఆధ్యాత్మికానాం లోపలనున్న ఇవన్నీ కల్పనాయం. ఈ కల్పనలకు
కిం మూలం, వాట్ ఈస్ ద బేసిస్, కిం ఆధేయం, కిం, సారీ, కిం ఆధారం, కిం ఆయతనం, కిం మూలం అన్నాడు. ఇది ఉచ్యతే, చెప్పబోతున్నారు. ఇప్పుడు వచ్చే కారికలో చెప్తారు. దానికి అవతారిక రాశారు. దీన్ని కొంచెం విశ్లేషించుకోవాలి. ప్రాజ్ఞ, ఈశ్వర, ప్రభు, ప్రాజ్ఞుడు వ్యష్టి కారణ శరీరం, ఈశ్వరుడు సమష్టి కారణ శరీరం, ప్రభు అది మళ్ళీ ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు, బీజము సోపాధిక ఆత్మ, మాయాసహిత పరబ్రహ్మ, అన్ని పర్యాయ పదాలు. సో ఈ కారణ ఈశ్వరుడి చేత వికల్పించబడినటువంటి ఈ జాగ్రత్త సృష్టికి ఒక క్రమము ఉందా, లేక ర్యాండమ్గా జరుగుతుందో? ఏదైనా బేసిస్ మూలం ఉన్నదా, లేకపోతే ఇప్పుడు సైంటిఫిక్గా సృష్టి ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఎ ర్యాండమ్ ఈవెంట్. The scientific discoveries tell that the creation is random, not at random. Random is different from at random. At random అంటే విసిరిసినట్టు. Random అంటే not according to an order, but it's a random thought. For example, random numbers means it is picked in a random way. సో సృష్టికి క్రమం ఉందా, ర్యాండమ్గా ఉందా? వేదాంతం ప్రకారము జాగ్రత్త వలె స్వప్నము కూడా కర్మ ఫలమే, వాసన నిర్మితమే, మెథాడికల్. దెర్ ఇస్ అన్ అండర్లయింగ్ మెథడ్ ఇన్ ఆల్ దిస్. స్వప్నమునకు ఉపాదాన కారణము పుణ్యపాపాలు, మనో సంస్కారాలు, పూర్వ వాసనలు, అదే దానికి బేసిస్. 16వ కారిక ఈజ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సిస్టమాటిక్ క్రియేషన్. 16వ కారికలో క్రియేషన్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అంటూ చక్కగా చూపిస్తారు. ప్రథమ పాదము ప్రొజెక్షన్, ద్వితీయ పాదము ఇంకొక ప్రొజెక్షన్. ఈ రెండు సృష్టి. ప్రథమ పాదము అనేటటువంటి ఈ వికల్పానికి, లేకపోతే ఈ ప్రొజెక్షన్కి, ఈ విక్షేపానికి ఎవరు కారణము? అదిగో ఆ కారణ ఈశ్వరుడు. ద్వితీయ పాదం అనే విక్షేపానికి, వికల్పానికి, ప్రొజెక్షన్కి ఎవరు ప్రొజెక్టరు? మళ్ళా కారణ ఈశ్వరుడు. అంటే మూడు పాదాలలో ప్రథమ పాదము, ద్వితీయ పాదము కార్యములు అని చెప్పుకున్నాము. దీనికి కారణం ఏమిటి? అదిగో తృతీయ పాదము లేక కారణ ఈశ్వరుడు తృతీయ పాదం. ఆ కారణతత్వము లేక ఈశ్వరుడు, బీజము, ప్రభువు, స్వపాధిక ఆత్మ అనేటటువంటిది కారణంగా ప్రథమ పాదం అనే జాగ్రత్త ప్రొజెక్ట్ అవుతోంది. ద ప్రొజెక్టర్ ఈజ్ ది స్వపాధిక ఆత్మ ఆర్ ఈశ్వర. అండ్ అలాగే ఆయన తాలూకా శక్తితోనే ద్వితీయ పాదము కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ప్రథమ ద్వితీయ పాదములు రెండు ప్రొజెక్షన్స్. ఒకటి వ్యష్టి యొక్క కారణ ఈశ్వరుడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇంకొకటి సమష్టి యొక్క కారణ ఈశ్వరుడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ప్రథమ పాదం అనేది సమష్టి ఈశ్వరుని ప్రొజెక్షన్, ద్వితీయ పాదం అనేది వ్యష్టి ఈశ్వరుని యొక్క ప్రొజెక్షన్. రెండు ఈశ్వరతత్వమే, రెండు మాయతో కూడినవే, రెండు కారణతత్వములే. అంటే సృష్టి అనేది ద ప్రొజెక్షన్ ఇస్ ఆఫ్ టూ టైప్స్, బోత్ ఆర్ కార్యాస్. రెండు కార్యములు, ఒకటి ప్రథమము ఈశ్వర సృష్టి, రెండవది ద్వితీయము జీవ సృష్టి అన్నాము. అంటే ఏమిటి? సమష్టి ఈశ్వరుడు ప్రొజెక్ట్ చేస్తే ప్రథమ పాదం, వ్యష్టి ఈశ్వరుడు లేక ప్రాజ్ఞుడు ప్రొజెక్ట్ చేస్తే ద్వితీయ పాదం. బోత్ ఆర్ ప్రొజెక్షన్స్ ఉంది. ఓకే. బాహ్య ఆధ్యాత్మికానాం, బాహ్య ఎక్స్టర్నల్, ఆధ్యాత్మికానాం ఇంటర్నల్. అంటే భౌతిక మానసిక. భౌతిక మానసిక సృష్టికి ఈజ్ దేర్ ఎన్ ఆర్డర్? సృష్టికి ఒక క్రమము ఉన్నదా? ఉంటే ఆ మూలము ఏమిటి? అది క్వశ్చన్. భావానాం పదార్థానాం, బయట లోపల ఉండే పదార్థములకు ఈజ్ దేర్ ఎనీ ఇంటర్ రిలేషన్? రెండిటికి ఒక కనెక్షన్ ఏదైనా ఉందా? బయట వస్తువులు బయట, లోపల వాటికి లోపల విడివిడిగా ఉన్నాయా? అలా లేవు. మన అనుభవమే చెప్తుంది. నాకు బయటనున్న వస్తువు ఏదైనా ప్రియమో అప్రియమో, రాగమో ద్వేషమో, కావాలో అక్కర్లేదో, బాగుందో బాగులేదో, పెద్దదో చిన్నదో తెలియాలి అంటే మనసుతో భావించేదని తెలుసుకుంటున్నాను.
అలాగే బయట భావించినటువంటి వస్తువుల యొక్క తత్వం మనసుపై పడి వాసన నిర్మితమై అది మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని చూసినప్పుడు ఒక రాగద్వేషాలు కలుగుతున్నాయి. అంటే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద మానసిక వరల్డ్. దెర్ ఆర్ టూ వరల్డ్స్ వి ఆల్ ఎంజాయ్. లీవ్ alone the swapna and jagrat, all of us will enjoy two worlds. There is one world which is known to everybody and to you also. That world is the Jagrat world. That is the Bahya. The other one is the Adhyatmika. Adhyatmika means inside the body. That is the Manasika. So this world is enjoyed only by you. Nobody else knows your internal world. These two are inseparably integrated. They are inseparably integrated. విడదీయరానంత చక్కగా అతుక్కుని ఉన్నాయి. ఒకటి ఇంకొక దానిని నిమిత్త నైమిత్తికతయా అంటే ఒకటి కారణమవుతే రెండవది కార్యమవుతుంది. ఇతరేతర పరస్పర ఒకదానికొకటి వన్ టు అనదర్. There is a method in the creation. My internal world is influenced by the external world, and my external world is, of course, influenced by my mental concept and composure. This is true to all of us. ఇతరేతర నిమిత్త నైమిత్తికతయా ఒకటికొకటి కార్యకారణ సంబంధము కలిగి ఉన్నాయి. కల్పనాయాం ఈ కల్పనలు, of course, both are projections. We have told the projector is the Karana Ishvara. The Prathama and Dvitiya Pada are but projections. Without the Karana Ishvara, these projections cannot happen. That Karana Ishvara is again a reflection of the Karya Karana Atita Nirguna Parabrahma. Kalpanayam ki kim moolam. ఈ కల్పనలకు మూలము ఏది ఇది ఉచ్యతే చెప్పబోతున్నారు. ఇక్కడతో ఈ కారిక ముగిసినది. ఒక్కసారి ఐ వాంట్ టు గివ్ యూ ఏ బర్డ్స్ ఏ వ్యూ ఆఫ్ వాట్ హస్ హ్యాపెన్ టిల్ నౌ. Please capture it very carefully so that it will be a revision up to the 15th Karika. It will take about 10 minutes. Let me summarize what we have learned till now. Okay. ఏ క్రమంలో ఈ కారికలు అధ్యయనం చేయాలి ముందే చెప్పాం మనం. 1, 2, 3, 4, 5, 6. No problem. Continuously you go. Then come to 7, 8, 9, 10. Then have a break. Go to 14 and 15. Not to 11 after 10. 10 చూసిన తర్వాత 14, 15 అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మళ్ళీ 11, 12, 13కి రావాలి. అదైన తర్వాత ఇప్పుడు రాబోయే 16కి రావాలి. ఇది ఆర్డర్. 1లో ఏం చెప్పారు? ఉచిత దేశ అభావాత్. 2లో ఏం చెప్పారు? ఉచిత కాల అభావాత్. మొదటి దాంట్లో స్వప్నం మిథ్య అని చెప్పడానికి 1, 2, 3 కారికలు. ఈ 3 కారికల్లో స్వప్నం యొక్క మిథ్యాత్వాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు? మనమేమో ఈ తర్కంలో కంపేర్ చేయడానికి దృష్టాంతం కావాలి. ఆ దృష్టాంతం స్వప్నంగా పెట్టుకున్నాము. ముందు అది మిథ్య నిరూపించాలి. నిరూపిస్తే దాని వలన జాగ్రత్త కంపేర్ చేస్తే ఇది మిథ్య అని చెప్పడానికి వీలవుతుంది. అంచేత స్వప్నం మిథ్య అనేటటువంటి దృష్టాంతం తీసుకోవడానికి స్వప్నం మిథ్య అని తెలిసినప్పటికీ దానిని ప్రూవ్ చేశాం. ఎలాగా? ఉచిత దేశ అభావాత్. ఇగో పెద్ద పెద్ద వస్తువులు, కొండలు, ఏనుగులు, పర్వతాలు, ఇళ్ళు లోపల ఉండడానికి సరియైన స్పేస్ లేదు కాబట్టి, స్వప్న అనుభవములు లోపల ఉన్నాయి కాబట్టి, లోపలంత స్పేస్ లేదు కాబట్టి అది ఉన్నా లేనట్లే, కనిపిస్తున్నా కనపడనట్లే మిథ్య. రెండోది ఉచిత కాల అభావాత్. 2వ కారిక అంటే సరి అయినంత సమయము లేదు కనుక. ఇక్కడ ఉన్నవారు అమెరికాలో ఉన్నట్టు కలగంటున్నారు. ఇక్కడ ఉన్నవారు ఎక్కడో భవిష్యత్ కాలంలో ఒక 5 ఏళ్ల తర్వాత విషయాన్ని కలగంటున్నారు. అంత సమయము లేదు కనుక, లోపలే ఉన్నాయి కనుక స్వప్న విషయములు మిథ్య. 3వది అనుభవము కూడా స్వప్నము మిథ్య అని చెప్తుంది. 4వది శృతి ప్రమూఢ. అదే 3వ కారికలో స్వప్నము మిథ్య అని చెప్పడానికి శృతి ప్రమాణం. అక్కడ రథాలు లేవు, రథసారథులు లేరు అంటూ బృహదారణ్యక శృతి చెప్పారు.
ఈ మూడు మూడు రీజన్స్ వలన, మూడు రకములైనటువంటి తార్కిక ఆర్గ్యుమెంట్స్ వలన స్వప్నము మిథ్య అని నిర్ధారితమైనది. ఎక్కడ? ఒకటి, రెండు, మూడు కారిక. అప్పుడు నాలుగవ కారికలో ఎందువలన మిథ్య అని చెప్పడానికి దృశ్యత్వం అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి నాలుగవ కారికలో భగవత్పాదులు గారు చెప్పారు. ఐదవ కారికలో దాన్నే ప్రసిద్ధమైనటువంటి హేతువు అన్నారు గౌడపాదులు వారు. అంటే దృశ్యత్వం అనేది అయిపోయింది. ఆరవ కారికలకు వచ్చేసరికల్లా ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథ అంటూ చెప్పారు. అంటే ఏదైతే ఆదికి ముందు లేదో, ఏదైతే అంతానికి తరువాత లేదో, అంటే ఏదైతే ఆద్యంతములు కలిగి ఉందో అటువంటిది మిథ్య అంటూ ఆయన చెప్పారు. ఏడవ కారిక చాలా ఇంపార్టెంట్ కానిక, అది మనం నేర్చుకున్నాం. తరువాత ఏమైంది? ఏడవ కారికలో ఆరవ కారికలో అది ఆదావంతేచే నాస్తి అయిపోయింది. ఏడవ కారికలోకి వచ్చేసరికల్లా పూర్వపక్షి ఏమన్నారు? జాగ్రత్త వస్తువులకు ప్రయోజనం ఉంది సార్, నాకు కారు ఉంది సార్, కారులో కూర్చుంటే ఇక్కడి నుంచి నేను గురువుగారింటికి వెళ్ళగలిసాను సార్, నా దగ్గర అన్నం ఉంది సార్, అది తింటే ఆకలి తీరింది సార్, అందువల్ల ప్రయోజనం ఉంది కాబట్టి ఇది చక్కగా సత్యము అన్నారు. స్వప్న వస్తువులకు అలాంటి ప్రయోజనం లేదు అన్నారు. అంటే వెంటనే ఆయన చెప్పారు, నాన్న ఈ ప్రయోజనం తారుమారైపోతుంది. అన్నం తిని పడుకున్నా ఆకలేస్తున్నట్టు కలొస్తుంది, ఆకలిలో తిన్నట్టు కలొచ్చినా నీకేమో లేచేసరికి ఆకలి వేస్తుంది. అంచేత తారుమారయ్యే దీనిని, ఈ ప్రయోజనత్వం అనేది స్థిరత్వంగా రెండు అవస్థలలో ఒక్కలా లేదు. కాబట్టి ఈ ప్రయోజనం అనేటటువంటి క్రైటీరియన్ పనికి రాదు అని చెప్పేసి. ఎనిమిదో కారికలోకి వచ్చేసరికల్లా, అయ్యా స్వప్నంలో నేను 4 దంతాల ఏనుగుని చూశాను, అటువంటి ఏనుగు మీద ఎక్కి తిరిగినట్టున్నాను, నాకు 10 చేతులు ఉన్నట్టుగా కల వచ్చింది, ఇవన్నీ అపూర్వాలు, ఎప్పుడూ చూడలేదు. పోనీ మీరు చెప్పినట్టుగా ముందు చూసి నేను స్వప్నంలో వస్తాయి అంటే నేను ఎప్పుడూ చూడని అపూర్వాలు చూస్తున్నాం కాబట్టి అవి సత్యమే అయి ఉండవచ్చు. రే పిచ్చి కన్నా, అపూర్వమన్నా నువ్వు ముందు చూసినది అన్నా దృశ్యమా లేకపోతే ద్రష్టయా? దృశ్యమే. దృశ్యం అంటే అది పనికిరందే, అది మిథ్యయే. అపూర్వము దృశ్యమే. పూర్వం నువ్వు చూసినది దృశ్యమే. రెండూ దృశ్యత్వం అనేటటువంటి కారణం వలన అపూర్వం అనే క్రైటీరియా నిలబడదు అంటూ ఎనిమిదో కారికలో కొట్టిపారేశారు. తొమ్మిదో కారికలోకి వచ్చేసరికల్లా స్వప్నంలో పదార్థాలు లోపల ఉన్నాయి, జాగ్రత్త పదార్థాలు బయట ఉన్నాయి అంటూ చెప్పాడు. అంటే అప్పుడు మనం చెప్పుకున్నాం, కుక్క ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. స్వప్నంలో కూడా లోపల బయట అనే విభాగం ఉంది, జాగ్రత్తలో కూడా బయట లోపల అనే విభాగం ఉంది. ఈ లోపల బయట అనే డిస్టింక్షను స్వప్నానికి ఏదో ప్రత్యేకంగా లోపల, జాగ్రత్తకి ఏదో బయట అనేటటువంటిది లేదు. ఈ అంతః బహిః, లోపల బయట, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేటటువంటి సిచ్యువేషన్ స్వప్నంలోనే ఉంది, జాగ్రత్తలోనే ఉంది. స్వప్నంలో కుక్క, వీధి, మిత్రుడు బయట ఉన్నారు, భయము, సంకల్పము, పారిపోదాం అనేది లోపల ఉంది. జాగ్రత్తలో నా వస్తువులు బయట ఉన్నాయి, నాలో ఉన్నటువంటి మానసికమైనటువంటి హావభావాలు అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఈ డిఫరెన్స్ పనికి రాదు అంటూ తొమ్మిదో కారికలో కొట్టేశారు. పదో కారికలోకి వచ్చేసరికల్లా ఈ లోపల బయట అనేటటువంటి విభేదము వాస్తవం కాదని తొమ్మిదవ కారికలో దాన్ని త్రోసిపుచ్చారు. ఇప్పుడు 14కి వెళ్ళకూడదు వెంటనే, 14 వేరే చెప్పిన సరే, 11కి వెళ్ళకూడదు వెంటనే. ఎందుకంటే 11లోనేమో ఎవరు ప్రొజెక్ట్ చేశారు, ఎవరు అనుభవిస్తున్నారు అని అడిగి ఉన్నారు. అది ఇంకా అంతవరకు రాలేదు, ఇంకా 2 అబ్జెక్షన్స్ ఉండిపోయాయి. ఆ 2 అబ్జెక్షన్స్ ఏమిటి? 14, 15. ఇప్పుడు 14 కారిక చదువుకోవాలి. 14 కారికలో ఏం చెప్పారు? ఇది చిత్తకాలము, ఇది ద్వయకాలము. స్వప్నంలో ఉన్నది ఏకకాలము, చిత్తకాలము, చిత్త పరిచ్ఛేద్యము, ద్వయకాలము, ఇది అన్యోన్య పరిచ్ఛేదము, 2 కాలాలు, ఒకటి సబ్జెక్టు ఒకటి ఆబ్జెక్టు అంటూ 14 కారికలో చెప్తే, అయ్యా చిత్తకాలము ద్వయకాలము అనేటటువంటివి ఎక్కడ నీకు కల్పించినా కూడా రెండు కూడా సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ అనే ఎక్స్పీరియన్సెస్కి దృశ్యత్వము, అనిత్యత్వము, కార్యత్వము అనే క్రైటీరియా అప్లై చేస్తే రెండూ మిథ్యే అవుతాయి. అంటే నీకు ఈ డిఫరెన్స్ అనేది ఉన్నది ఒప్పుకున్నాము, అభ్యుపేద్యవాదము. కానీ ఈ డిఫరెన్సెస్ క్రైటీరియా కాదు అని ఒక ఆర్గ్యుమెంట్.
రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటే నీవు స్వప్నాన్ని చూడడానికి స్వప్నంలోంచి చూస్తే అక్కడ కూడా ద్వయకాలమే. అక్కడ కూడా కొన్ని ఏమో అనుభవాలు బయట ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి. అది కూడా ద్వయకాలమే, అది కూడా ఏకకాలము కాదు. జస్ట్ లైక్ దిస్ వన్. అంటే ఈ ద్వయకాల చిత్తకాల అనే డిస్టింక్షను స్వప్నం జాగ్రత్తల యందు లేదు. కాబట్టి ఇది క్రైటీరియన్ కాదు అంటూ మొన్న దాన్ని క్యాన్సిల్ చేశాం. ఇప్పుడు 10 తర్వాత 14 చదువుకున్నాం, అయిపోయింది. మరో అబ్జెక్షన్ అయిపోయింది. ఈ రోజు వచ్చాడు, ఈయన ఏంటంటాడు, స్వప్నంలో ఉన్నవి అస్ఫుటంగా ఉన్నాయి, జాగృతిలో ఉన్నవి స్ఫుటంగా ఉన్నాయి, అవి క్లియర్గా లేవు, హేజీగా ఉన్నాయి, ట్రాన్సియంట్గా ఉన్నాయి, ఇవి బయట ఉన్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి, వెరీ డిస్టింక్ట్, వెరీ క్లియర్, అండ్ దే ఆర్ పర్మనెంట్, అండ్ ఐ కెన్ అగైన్ అండ్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. రే, స్ఫుటము అస్ఫుటము అనే అంశము మిథ్య అని చెప్పడానికి సరిపోయిన క్రైటీరియన్ కాదు. ఎందుకు? మళ్ళీ అభ్యుపేద్యవాదము అంటే ఓకే, ఒకటి స్ఫుటము, రెండవది అస్ఫుటం, ఒప్పుకున్నాం. కానీ ఈ స్ఫుటము అస్ఫుటము అనేటటువంటిది ఇంద్రియముల యొక్క నిమిత్తము వలన కలుగుతుంది తప్ప అది సత్యత్వం వలన ఒకటి స్ఫుటము ఒకటి అస్ఫుటము కాదు. ఇంద్రియముల నిమిత్తంగా జరుగుతుంది. నిమిత్త సప్తమి అనే ఒక ఆర్గ్యుమెంట్తో, అభ్యుపేద్యవాదంతో కొట్టేశాం. అంతేకాకుండా డబుల్ స్టాండర్డ్ యూజ్ చేయకుండా నీవు స్వప్నాన్ని స్వప్నంలో చూస్తే అక్కడ స్ఫుటంగా ఉన్న కుక్క, మిత్రుడు, రోడ్డు ఉన్నాయి, అస్ఫుటంగా ఉన్నటువంటి భయము, పారిపోదామనే సంకల్పము ఉన్నాయి. అలాగే జాగ్రత్తలో కూడా స్ఫుటంగా ఉన్నటువంటి సకల పదార్థాలు, క్లియర్గా లేనటువంటి వేగ్గా ఉన్నటువంటి ఆనందంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, అది కొలడమేం కదా, ఎంత దుఃఖంగా ఉన్నాను, ఎంత ప్రేమగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను అని నాకే తెలుస్తుంది, ఇంకొకరు పట్టుకోలేరు. అటువంటి అస్ఫుటం అనేది ఇక్కడ కూడా ఉన్నది. ఈ డ్యుయాలిటీ, అస్ఫుటం స్ఫుటం అనేటటువంటిది, ఇట్ ఈస్ ఇట్ అప్లైస్ టు బోత్ స్వప్న యాజ్ వెల్ యాజ్ జాగ్రత్త. సో దట్ ఈస్ నాట్ టెనబుల్. సో ప్రయోజనము ఉన్నది లేదు, పనికిరాదు. అపూర్వము, ఎప్పుడో చూడనిది చూసింది, పనికిరాదు. లోపలున్నాయి, బయట ఉన్నాయి, అక్కడ లోపల ఉన్న ఉన్నాయి, ఇక్కడ లోపల ఉన్న ఉన్నాయి, అక్కడ బయట ఉన్న ఉన్నాయి, ఇక్కడ, అది పనికిరాదు. చిత్తకాల, ద్వయకాల, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, అది క్రైటీరియన్ కాదు. తర్వాత ఆ స్ఫుటము అస్ఫుటం, ఇది కూడా క్రైటీరియన్ కాదు. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. 11లో అడుగుతున్నాడు. ఏమిటి అడుగుతున్నాడు? సరే, ఇన్ని రకాలుగా మీకు చెప్పినా సరే మీరు రెండూ మిథ్యనే అంటున్నారు. ఏది? అటు స్వప్నము, ఇటు జాగ్రత్త కూడా మిథ్య అంటున్నారు. అయితే ఆ మిథ్యని ప్రొజెక్ట్ చేసేవాడు ఎవరు? ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఎవరు? దానికి ఆధారం ఎవరు అంటూ 11లో ప్రశ్న వేశాడు. అంటే 15వ కారిక తరువాత 11వ కారిక చదువుకోవాలి. అప్పుడు ఈ ప్రశ్న ఇన్ని రకాలుగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ప్రయోజనము ఉన్నది లేదు, పోయింది. అపూర్వము, ముందు చూసినది, అది పోయింది. లోపల బయట, అది పోయింది. చిత్తకాల, ద్వయకాల, అది పోయింది. తర్వాత స్ఫుటము అస్ఫుటము అనేటటువంటి అంశం కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు పూర్వపక్షం అడుగుతున్నాడు 11వ కారికలో. ఏంటి అడుగుతున్నాడు? హూ ఈజ్ ద ప్రొజెక్టర్? ఏతాన్ వికల్పాన్, ఏ వికల్పములు ఎవరు కలిగిస్తున్నారు? ఈ వికల్పాలు ఎవరు బుధ్యతే, ఎవరు అనుభవిస్తున్నారు? వీటికి ఆధారమేమి అనేటటువంటి ప్రశ్న ఆయన రైజ్ చేశాడు 11లో. అప్పుడు 12లో వచ్చాకలా సూపర్ మంత్రం. 12వ కారికలో స్వయం స్వమాయయ చ స్వం ఆత్మానం ఆత్మదేవ ఆత్మని ఏవా అంటూ చెప్పేశారు ఆయన. స్వయంగా అతనే, అతని మాయతో కూడి, అంటే మాయా సహిత పరబ్రహ్మము ఈశ్వరుడు, స్వం తనను, ఆత్మానం తననే, ఆత్మదేవ ఆత్మదేవుడు ఆత్మని తన యందు మాత్రమే ఈ విభిన్నతనంతా కల్పించాడు అంటూ 12 కాదు. ఎవడు ప్రొజెక్టరు, ఎవరు ఎక్స్పీరియన్సరు అంటే అక్కడ ఆన్సర్ చెప్పారు. ఆయనే ప్రొజెక్టరు, స్వయమేవ బుధ్యతే, అతడే ఎక్స్పీరియన్సరు అంటూ 12లో ఆన్సర్ చెప్పారు.
13వ కారికలో ఎలా ఏ విధంగా ఈ వికల్పాలను కలిగించాడు అంటే 4 రకాలుగా కలిగించాడు. అపరాన్ అంటే లౌకికాన్, పదార్థాన్, శబ్దాదీన్ అంటే ఇంద్రియాలతో గ్రహించగలిగే పదార్థములను, శాస్త్రీయాన్ అంటే మనం ఎప్పుడూ చూడలేదు, నారదుడు గారిని చూడలేదు, లక్ష్మీదేవిని చూడలేదు, విష్ణుమూర్తిని చూడలేదు, స్వర్గానికి వెళ్ళలేదు, రంభతో డ్యాన్స్ ఆడడానికి రంభను చూడలేదు, అటుపక్క నరకం చూడలేదు, యమధర్మరాజుని చూడలేదు, కానీ శాస్త్రంలో ఉన్నాయి. అలాంటి వాటిని కూడా నియతాన్ పర్మనెంట్గా ఉన్న భూమి, వా ఈ అగ్ని, వాయువు, ఆకాశము, ఇంత అంతరిక్షము, ఆ తర్వాత ఉన్న గ్రహాలు, గ్రహరాశులు ఎప్పుడు పెర్మనెంట్గా ఏ ఉన్నాయో అవి అనియతాన్ అంటే కల్పనా కాల ఏవ తెలిసేటటువంటివి. కల్పనా కాలం ముందున్న వాన, గ్రహణం, మేఘం, విద్యుత్తు ఇట్లాంటివన్నిటినీ కూడా ప్రభు వికరోతి. ప్రభు నానా కరోతి వ్యాకరోతి అంటూ చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ మంత్రం 13th ఆల్సో. ఈ రెండిటి ప్రకారంగా ఏ విధంగా ఎవరు సృష్టి చేశారు, ఎవరు అనుభవించారు, అందులో ఎన్నెన్ని రకాల పదార్థాలు ఉన్నాయి అని చెప్పబడింది. ఇప్పుడు 16వ కారికలో అడుగుతున్నారు. 16వ కారిక అంటే 11, 12, 13 అయిన తరువాత 16వ కారిక తెచ్చుకోవాలి. బాహ్యాత్మికానాం భవనానాం కదా, భావనానాం కల్పనాయాం కిం మూలం. బాహ్య బాహ్య ఆధ్యాత్మికానం అంటే శరీరము లోపల, శరీరము బయట అంటే జాగ్రత్త స్వప్నాలు అనుకోండి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనుకోండి. భావనానాం పదార్థములను, కల్పనాయాం కల్పించిన వాటికి కిం మూలం అంటే ఎవరు ఆధారము అనే పాయింట్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద 13th కారిక. 13లో చెప్పిన దాని కంటిన్యూషన్ 16. కాబట్టి ఏం చేయాలి, ఈ 14, 15 తీసుకెళ్ళి 10 తర్వాత ఈ అబ్జెక్షన్స్ చదువుకొని అప్పుడు 11, 12, 13, 16 చదువుకుంటే ఒక చక్కటి లాజికల్ ఆర్డర్గా ఉంటుంది. ఇది చాలా అందమైనటువంటి వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. అయితే అక్కడ ఎందుకు అలా రాయబడింది? మోస్ట్లీ బై శృతులు కదా వినడంలో కింద మీదుగా ముందు వెనుకగా అయి ఉండవచ్చు, లేక గౌడపాదుల వారు ఇలాగే చెప్పొచ్చు అని అనుకుని ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా చదువుకుంటే మంచిది. ఇంతటితో ఈనాటి అధ్యయనం సమాప్తం చేసుకుందాం. సత్యేన లభ్యః తపసా హి యశ ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नष्टाश्चो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति।